రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు పెద్దాపురం నియోజకవర్గంలో నిరసన ర్యాలీ. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ యొక్క ర్యాలీలో భాగంగా ఎడ్లబండిపై నాయకులు స్థానిక పెద్దాపురం ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ఎద్దుల బండిపై రావడం జరిగింది. అదేవిధంగా డ్రైవర్ల సహకారంతో ఆటోను తాళ్లతో ఆర్డీఓ ఆఫీస్ వరకు లాక్కుంటూ రావడం జరిగింది. ఈ సందర్భంగా దౌలూరి దొరబాబు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీ చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీని చేపట్టి ఆర్డీఓ కార్యాలయంలో డీటీ భానుకు వినతిపత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు అంటేనే మోసమని ప్రజలందరూ గమనిస్తున్నారని, కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మంత్రి లోకేష్ ప్రతి పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి సెల్ఫీలతో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, దానికి కారణం సీఎం జగన్మోహన్ రెడ్డి అని, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని అన్నారని, ఇప్పుడు ఏ విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని ఎద్దేవా చేశారు. ఇదే విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని, కానీ ఇప్పుడు మేనిఫెస్టోలో ఉన్న ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు పరచడం లేదని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో ఈ ఆర్డీఓ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు అంటేనే మోసగాడని ప్రజలందరికీ తెలుసు. అలాగే ఈ 2 నాలుగుల ధోరణి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు యువగలం అవ్వచ్చు, అనేక సభల్లో లోకేష్ గారు కూడా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుని ఆ రోజు పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని ఆ రోజు ఆరోపించి, మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మేము పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఈరోజు మేనిఫెస్టోలోని ఒక్క హామీని కూడా అమలుపరచకుండా, సంక్షేమ పథకాలు కూడా అమలుపరచకుండా, రోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ ఆపేసి ఈరోజు మరలా మాట తప్పి ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం జరిగింది. అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు రైతులు, అలాగే చాలామంది వాహనదారులు, అలాగే ఆటో వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈరోజు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెంటనే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకి సహాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ, మేనిఫెస్టోలో కూడా ఉన్నటువంటి హామీని కూడా అమలుపరచకుండా మరలా పెంచడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూడా ఈరోజు ప్రజలందరూ బేరీ చేసుకుని వచ్చే ఎన్నికల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకి, నాయకులు కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. టీడీపీ ఎమ్మెల్యేలు ఏమంటారు? మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ, పొదుపు మంత్రులు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ సెంట్రల్లో ఉన్నది ఎవరు? ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నది బీజేపీ గవర్నమెంటే కదా. ఆ రోజు ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ మీరు చూడండి ఒకసారి. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఈ పెట్రోల్ ధరలు పెరగడానికి, డీజిల్ ధరలు పెరగడానికి ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఉన్నాడని ఆ రోజు చెప్పిన వ్యక్తి ఎవరు? లోకేష్.
ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి ఎవరు? ఈ అసమ్మతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదా. ఈరోజు వాళ్ళకి తెలిసింది, ఈరోజు వాళ్ళ ధరలు పెంచితే అది సెంటర్, లేకపోతే ఏదైనా తగ్గితే వీళ్ళ యొక్క ప్రభావం. అంతేగాని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే పక్కనున్న రాష్ట్రాలు కూడా ఈరోజు పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ ఎక్కడ పెరగలేదు. ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు గవర్నమెంట్ ఉన్న వ్యాట్ ట్యాక్స్ కానీ ఇవన్నీ తగ్గించి ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తాం.